నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. పంట దిగుబడి బాగుండాలంటే విత్తనం అనేది చాలా కీలకం. అంటే ఈ విత్తనాన్ని ఏ రకమైనటువంటి విత్తనాన్ని ఎంచుకున్నారు, దాని నాణ్యత ఎలా ఉంది అనే దాని మీదనే దిగుబడి ఆధారపడి ఉంటుందంటారు. కాబట్టి ఈ విత్తనం ఎంపికకు సంబంధించి ఎలాంటి మెళకువలు పాటించాలి, ఎలాంటి పద్ధతుల ద్వారా మనం విత్తనాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ మహేశ్వరమ్మ గారు, సైంటిస్ట్. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్. వెల్కమ్ టు స్టూడియో మ్యామ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్తనం ఎంపిక అంటుంటారు కదా, అసలు ఈ విత్తనం ఎంపిక అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? అయితే మనము చూసుకున్నట్టయితే భారతదేశం అనేది వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన దేశం. దీంట్లో మనకు 70% మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మనము ఈ వ్యవసాయంలో ఎన్నో రకాల పెట్టుబడులు పెడుతుంటాము. ఉదాహరణకు చూసినట్లయితే మనము సరైన సమయంలో ఇరిగేషన్ అంటే నీళ్లు పారించడము, తర్వాత వాటికి పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ అంటే వాడడము, సరైన అంటే పెస్ట్ వచ్చినప్పుడు, డిసీజ్ వచ్చినప్పుడు. ఇవే కాకుండా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వనరు ఏంటంటే విత్తనం. సో ఈ విత్తనాన్ని మనము ఎలా ఎంపిక చేసుకుంటామంటే, మనము ఏదైతే ప్రాంతంలో మనము పంట పండించాలి అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఉండే వ్యవసాయ లేదా అంటే ఆ ప్రాంతంలో మనం పండించే నేల స్వభావం ఎలాంటిది, అలాగే నేలలో ఉండే పోషకాలు, అంతేకాకుండా ఆ ప్రదేశంలో వాతావరణ సంబంధిత అంశాలు ఎలా ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఆ ప్రదేశంలో ఎంత వర్షపాతం ప్రతి సంవత్సరం నమోదవుతుంది, లేకపోతే ఉష్ణోగ్రత ప్రభావాలు అక్కడ ఎలా ఉంటున్నాయి, ఆ నేల ఇసుక నేలనా లేకపోతే సారవంతమైన భూమి, వీటన్నిటిని మన రైతులు అవగాహనలో ఉంచుకొని ఏ పంట అయితే తాను ఆ ప్రదేశంలో పండించదలుచుకుంటాడో ఆ పంట యొక్క విత్తనాలను ఎంపిక చేసుకునే ప్రక్రియనే మనము విత్తన ఎంపిక అని అంటున్నాము. అయితే మనం చూసినట్లయితే మనం విత్తు కొద్ది పంట అంటాం. అంటే ఏంటంటే మనం ఏదైతే మనము విత్తనాన్ని విత్తుతామో అదే పంట మనకు దిగుబడి రూపంలో మనకు వస్తుంది. కాబట్టి ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న వనరు. కాబట్టి మనము ఎప్పుడైతే మనము సాగు చేయదలుచుకున్నామో అప్పుడు తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాన్ని మనము ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా మనము ఎన్ని పెట్టుబడులు పెట్టినా కూడా నాణ్యమైన విత్తనం కాకుండా నాసిరకమైన లేదా కల్తీ విత్తనాన్ని వాడినట్టయితే మనము పెట్టిన పెట్టుబడులన్నీ కూడా వృధా అయిపోతాయి. అంతేకాకుండా మనకు అంటే పంట పండించే సమయం కూడా వృధా అవుతుంది. కాబట్టి అంటే ఆర్థికంగా సమయం కూడా మనకు వృధా అయిపోతుంది. కాబట్టి మనము మంచి నాణ్యమైన విత్తనాలను ఎన్నుకొని మన వాతావరణ ఒడిదుడుకులను తట్టుకునే విత్తనాలను మన పొలంలో వేసుకున్నట్లయితే మనకు పంట చివరి దశలో మంచి దిగుబడులు, అంతేకాకుండా మార్కెట్లో ఆ పంటకు మంచి రేటు కూడా పలుకుతుంది. మరి మంచి విత్తనాన్ని ఎంచుకోవాలి. మీరు అన్నట్టు విత్తనం కొద్ది పంట కాబట్టి, అంటే మంచి విత్తనం అంటే దానికి ఏమైనా లక్షణాలు ఉంటాయి అంటే ఎలాంటి లక్షణాలు చూడాలి, ఎలా ఎంపిక చేసుకోవాలి, ఆ ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే రైతు మిత్రులు ఎవరైనా సరే మంచి విత్తనం కావాలని కోరుకుంటారు, కానీ వాళ్ళకి ఎలా తెలుసుకోవాలంటారు వాళ్ళు? ఇది చాలా మంచి అంటే క్వశ్చన్ అండి. ఇప్పుడు మనందరం కూడా అంటే రైతులే కాకుండా అంటే పంట పండించే ప్రతి ఒక్కరు కూడా మనము అంటే పంట వేస్తున్నాము, ఇది వేసాము అది వేసాము చెప్పుకుంటారు, కానీ విత్తనాన్ని ఎక్కడ కొనుక్కుంటాము లేదా మంచి విత్తనాన్ని కొనుక్కుంటున్నామా లేదా అనేది తప్పనిసరిగా మనము గమనించుకోవాల్సి ఉంటుంది. అయితే మనము మంచి విత్తనానికి ఉన్న లక్షణాలు లేదా గుణగణాలు కనుక చూసినట్లయితే మనము ఏదైతే విత్తనాన్ని మంచి విత్తనం అనుకుంటున్నామో ఆ విత్తనం ఏంటంటే మనం వేసిన తర్వాత తప్పనిసరిగా మొలకెత్తి మనకు విత్తనం నుంచి మొక్క సరైన సమయంలో రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ మొక్కలో నేల నుండి నీటిని, ఖనిజ లవణాలను అంటే తీసుకునే సామర్థ్యం కలిగి ఉండి, అంతేకాకుండా ఏవైతే భూమి నుండి సంగ్రహిస్తాయో
అంటే నీరైనా సరే, ఖనిజ లవణాలు ఏవైనా కూడా మొక్క మొత్తం కూడా అంటే వాస్కులర్ కణజాలం ఉంటుంది, అది దాని ద్వారా మొక్క మొత్తం కూడా సరఫరా అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా మంచి విత్తనం అనేది మనకు అంటే వ్యాధులు వస్తుంటాయి, అంతేకాకుండా మనకు భూమి నుంచి వచ్చే శిలీంధ్రాలు కానీ ఆ విత్తనాన్ని పాడు చేస్తూ ఉంటాయి మొలవకుండా. కాబట్టి వీటన్నిటిని తట్టుకొని మనకు మొక్కలనిచ్చి, అంతేకాకుండా ఇప్పుడు మనము ఒక 3 కిలోల విత్తనాన్ని 1 ఎకరంలో వేసినప్పుడు సగం మాత్రమే మొలిచి మిగతా సగం మొలవకుండా అన్ని విత్తనాలు కూడా ఒకేసారి మొలక వచ్చి, అంతేకాకుండా మనం అంటూ ఉంటాం పునరుత్పత్తి సామర్థ్యము అని. మొక్కలు మళ్ళీ విత్తనాలను కూడా అంటే వచ్చేలాగా ఉండే విత్తనాలని మనం మంచి విత్తనాలుగా పేర్కొంటున్నాము. అంతేకాకుండా ఇవి చాలా అంటే అవి చూసేందుకు ఒకే రకంగా ఉండాలి. అంటే ఒక గింజ లావుగా, ఒక గింజ సన్నగా అట్లా కాకుండా, ఒకటి నాణ్యమైన తెల్లగా ఉండి తర్వాత నల్లగా అట్లా కాకుండా, అంటే రంగులో కానీ, ఆకృతిలో కానీ, సైజులో కానీ, తర్వాత స్వచ్ఛతలో కానీ, ఒకేసారి పంట చేతికి రావడంలో కానీ, ఇవన్నీ కూడా లక్షణాలను కలిగి ఉన్న వాటిని మనము మంచి విత్తనాలుగా పేర్కొంటూ ఉన్నాము. ఓకే, మహేశ్వరమ్మ, ఇంకొకటి ఏంటంటే నాణ్యమైన విత్తనం అంటుంటారు కదా. అంటే నాణ్యమైన విత్తనం అంటే అసలు ఏంటి, దానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలా గుర్తించాలి, ఎలా మనం తెలుసుకోవాలి? మనము నాణ్యమైన విత్తనం అంటే మొదటగా విత్తనానికి జన్యు స్వచ్ఛత అంటాము. అంటే నాణ్యమైన విత్తనానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దాంట్లో మొట్టమొదటిగా జన్యు స్వచ్ఛత. ఈ జన్యు స్వచ్ఛత అంటే ఏంటంటే మనము ప్రతి సంవత్సరం కూడా పరిశోధనలో భాగంగా కొత్త కొత్త రకాలను, కొత్త వంగడాలను మనము రూపొందిస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ఒక రకాన్ని లేదా వంగడాన్ని రూపొందించినప్పుడు కొన్ని తరాల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత వాటి నుంచి వచ్చే విత్తనాలు కానీ, మొక్కలు కానీ మనం ఎప్పుడైతే రిలీజ్ చేసిన లక్షణాలనే లేదా గుణగణాలనే కలిగి ఉన్నట్లయితే మనం వాటిని జన్యు స్వచ్ఛత ఎక్కువగా ఉన్న నాణ్యమైన విత్తనాలుగా పేర్కొంటాం. అంతేకాకుండా జన్యు స్వచ్ఛతతో పాటు బాహ్య స్వచ్ఛతను ఈ నాణ్యమైన విత్తనాలు కలిగి ఉంటాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకే రకమైన కలర్ కలిగి ఉండడం, ఒకే రకమైన ఆకృతిని, అంటే సపోజ్ అది ఫ్లాట్ సీడ్ ఉందంటే అన్ని విత్తనాలు కూడా ఫ్లాట్గా ఉండడము, ఆ విత్తనానికి బీక్ ఉండింది అనుకోండి అన్ని విత్తనాలకు బీక్ ఉండడం, ఇట్లా అంటే అన్ని రకాలుగా అంటే మనకు బాహ్యంగా కనిపించే ఏవైనా లక్షణాలు, రంగు కానీ, తర్వాత ఆకారం కానీ, వాటి యొక్క ఆకృతి కానీ, ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉండాలి. అంతేకాకుండా ఈ విత్తనాలలో మనకు ఏంటంటే ఇతర రకాల యొక్క ఒకే పంట యొక్క ఇతర రకాలు కలియకుండా ఉండాలి. అంతేకాకుండా గడ్డి జాతి విత్తనాలు కలియకుండా ఉండడాన్ని బాహ్య స్వచ్ఛత అంటున్నాము. ఇంకా మూడో విషయానికి వచ్చినట్లయితే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది నాణ్యమైన విత్తనానికి. తేమ శాతం అనేది మనం చూసుకునేటప్పుడు మనం పంట కోసిన తర్వాత మనము నిల్వ చేసేటప్పుడు ఈ అంశం మనకు దోహదపడుతుంది. ఎప్పుడైనా సరే ఈ తేమ శాతం ఎక్కువగా ఉంది అంటే ఎక్కువగా మనకు రోగాలు కానీ నిల్వలో ఉంచినప్పుడు సీడ్ అనేది లేదా విత్తనం చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము పంట కోసుకునేటప్పుడు ఒక రకమైన తేమ శాతం ఉన్నప్పుడు నిల్వ చేసేటప్పుడు దాన్ని తగ్గించి నిల్వ చేసుకున్నట్లయితే మనకు ఆ విత్తనం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకొకటి ప్రధానమైన అంశం ఏంటంటే మొలక శాతం. మొలక శాతం అంటే ఏంటంటే ఈ విత్తనం అనేది మనము నాటినప్పుడు అది మొలకెత్తి మొక్కగా మారే సామర్థ్యాన్ని మనం మొలక శాతం అంటున్నాము. సో ఈ మొలక శాతం ఏంటంటే మనకు విత్తనాలను విత్తినప్పుడు ఒక 100 విత్తనాలను విత్తినప్పుడు దాంట్లో తప్పనిసరిగా 100కు 95% అన్న 100% అన్న మొలక శాతం ఉండాలి. అట్లా ఉన్నప్పుడు అంటే ఈ 4 లక్షణాలు ఏదైతే జన్యు స్వచ్ఛత, బాహ్య స్వచ్ఛత, తక్కువ తేమ శాతము మరియు మొలక శాతము, విత్తనం యొక్క ఆరోగ్యం అంటే విత్తన ఆరోగ్యం అంటారు. అంటే విత్తన ఆరోగ్యం ఏంటంటే దాంట్లో ఎలాంటి శిలీంధ్రాలు లేకుండా, రోగ నిరోధక కారకాలు లేకుండా ఉంటాయో వాటిని మనము నాణ్యమైన విత్తనాలని పేర్కొంటాము. ఓకే మహేశ్వరమ్మ, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు నాణ్యమైన విత్తనాలు, ఒక రైతు మిత్రుడు ఉన్నాడు, నాణ్యమైన విత్తనాలు ఎంచుకున్నారనుకోండి, దానివల్ల లాభాలు ఏంటి? అంటే ఒక నాణ్యమైన విత్తనం ఎంచుకుంటే దాని లాభాలు ఎలా ఉంటాయి?
అంటే రైతు సోదరులు నాణ్యమైన విత్తనాలను ఎంచుకొనడం వల్ల ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం 1 ఎకరంలో నాణ్యమైన విత్తనాన్ని వేసాం. ఇంకో 1 ఎకరంలో మనకు అంటే తెలియని కల్తీ విత్తనాలను వేసినాం. అంటే మన పంట దిగుబడి మొత్తం కూడా మనము ఈ నాణ్యమైన విత్తనాన్ని నుంచి తీసుకోవచ్చు. అంటే దిగుబడులు అయితే సరే, లేకపోతే పంట పండించడానికి మనం వెచ్చించిన సమయం కానీ, తర్వాత ఆ పంటకు మనము పెట్టే పెట్టుబడులు, ఉదాహరణకు మనము ఆ పంటకు పెట్టే ఎరువులు కానీ, తర్వాత ఇతర పోషకాలు కానీ, అంతేకాకుండా ఆ పంట మీద వచ్చే పురుగులను కానీ తెగుళ్లను కానీ నివారించడానికి వాటి మీద మనం పెట్టుబడి పెడుతూ ఉంటాము. సో ఇవన్నీ కూడా మనకు మంచి విత్తనాన్ని వాడినప్పుడు లేదా నాణ్యమైన విత్తనాన్ని వాడినప్పుడు మంచి దిగుబడులు వస్తాయి. కాబట్టి వీటన్నిటి మీద పెట్టిన పెట్టుబడి అంతా మన రైతుకు అదనపు ఆదాయం రూపంలో వస్తుంది. అలా కాకుండా కల్తీ విత్తనాన్ని లేదా నాసి రకమైన విత్తనాన్ని రైతు ఎంచుకొని దానికి ఇందాక చెప్పినట్లు అన్ని పెట్టుబడులు అనగా నీటి మీద కానీ, పురుగు మందుల మీద కానీ, తెగుళ్ళ మందులు లేదా ఎరువుల విషయము, తర్వాత పోషకాలు, వీటన్నిటి మీద పెట్టే పెట్టుబడులన్నీ పెట్టి మంచి విత్తనాన్ని కనుక అతను ఎంపిక చేసుకోకపోతే పెట్టిన పెట్టుబడులకు సరైన దిగుబడి రాదు. అంటే ఆ పంట పండే సమయం కూడా మనకు వృధా అయిపోతుంది. కాబట్టి నాణ్యమైన విత్తనం అనేది మనకు అంటే దిగుబడిని కానీ, సమయాన్ని కానీ అన్నిటినీ కూడా ప్రభావితం చేస్తుంది. మ్యామ్, ఇప్పుడు ఒక రైతు విత్తనం కొనడానికి వెళ్తున్నాడే అనుకోండి. సో విత్తనం కొనుగోలు చేసేటువంటి సమయంలో అతను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఏంటంటే మనకు రైతులు ప్రతి సంవత్సరం కూడా తెలుసో తెలియకో మనకు ప్రభుత్వ రంగ సంస్థల నుండి కాకుండా ప్రైవేటుగా విత్తనాలు కొంటూ ఉంటారు. అలా కాకుండా రైతులు తప్పనిసరిగా మనకు విశ్వవిద్యాలయం నుంచి విత్తనాలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి విత్తనాలు తీసుకోవాలి. లేదా ప్రభుత్వ అంటే అధికృత సంస్థలు అనేటివి ఉంటాయి. వాటి నుండి కూడా విత్తనాలను మనము కొనుగోలు చేయవచ్చు. లేదు నాకు సమీపంలో ప్రైవేట్గా డీలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కొనుక్కోవాలంటే తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలి. వాటిలో ఫస్ట్ ఏంటంటే మనము తప్పనిసరిగా ఏ డీలర్ దగ్గర అయితే విత్తనాలు కొనుగోలు చేస్తున్నామో ఆ డీలరు కంపల్సరిగా మనకు అంటే అతను సర్టిఫైడ్ అయి ఉండాలి. అంటే తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. అంటే లేకపోతే ఆ లైసెన్స్ను అడిగి తీసుకొని అతను లైసెన్స్ ఉన్న విక్రేత అయితేనే మనము విత్తనాలు కొనుగోలు చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మన రైతులు విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా సీల్ ఉన్నటువంటి సంచి నుండి మాత్రమే విత్తనాన్ని కొనుగోలు చేయాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే విక్రేత అంటే పంట విత్తనాలు అమ్మేవాళ్ళు ఒకసారి చిరిగిన సంచి నుండి లేకపోతే ఆల్రెడీ ఓపెన్ ఉన్న బ్యాగ్ నుంచి తీసి విత్తనాలు ఓపెన్గా ఇస్తూ ఉంటారు. అలాంటి విత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనము తీసుకోకుండా ఉండాలి. అలాగే మనకు ఒకవేళ కనుక సీల్ ప్యాక్లోనే విత్తనాలు అమ్ముతున్నట్టయితే మనము ఆ బస్తా మీద కానీ సంచి మీద కానీ కొన్ని అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ను తప్పనిసరిగా మనం చూడాలి. అవి ఏంటంటే ఫస్ట్ మనం ఏ విత్తనాన్ని అంటే ఏ పంటకు సంబంధించిన విత్తనాన్ని కొంటున్నామో ఆ రకాన్ని తప్పనిసరిగా అక్కడ నమోదు చేసి ఉండాలి. అంతేకాకుండా అది ఎంత బరువు ఉందంటే 3 కిలోల విత్తనమా 5 కిలోల విత్తనమా, విత్తనానికి సంబంధించిన లాట్ నెంబర్ అంటాము లేదా బ్యాచ్ నెంబర్ అంటాం. దాన్ని తప్పనిసరిగా ఆ విత్తన సంచి మీద నమోదుపరిచి ఉండాలి. అంతేకాకుండా ఆ విత్తనం యొక్క మొలక శాతం దానికి మనకు అంటే 70% ఉందా, 90% ఉందా, 100% ఉందా, అవన్నీ కూడా మనకు తప్పనిసరిగా ఆ బ్యాగ్ మీద ముద్రించి ఉండాలి. ఒకవేళ అలా ముద్రించి ఉండకపోతే ఎవరైతే అమ్ముతున్నారో అతను కనీసం ఆ పెన్నుతోనైనా రాసి మనకు ఇవ్వాలి. అంతేకాకుండా మనము విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు అతను మనకు బిల్లు ఇస్తాడు. సో ఆ బిల్లులో కూడా తప్పనిసరిగా కొన్ని అంశాలు ఉండాలి. అవి ఏంటంటే ఆ పంట ఎన్ని రోజుల వరకు మనకు వేసుకోవచ్చు, అంతేకాకుండా దాని యొక్క అమ్మకపు ధరని సపోజ్ 1 కిలోకి ఎంత ఉంటే 5 కిలోలకి ఎంత ఉంటే అది కంపల్సరిగా మనకు నమోదు చేసి ఉండాలి.
అయితే కొన్నిసార్లు మన రైతులు ఏం చేస్తూ ఉంటారంటే నగదు రూపేణ విత్తనాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇంకా కొన్నిసార్లు అప్పు తీసుకొని వాళ్ళ దగ్గరే కొన్ని విత్తనాలు పండించిన తర్వాత దిగుబడి వచ్చిన తర్వాత వాటికయ్యే అంటే దిగుబడి వచ్చిన దగ్గర వాళ్ళ దగ్గరే అమ్మేసి వాళ్ళ మిగిలిన డబ్బును తీసుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ నగదు రూపంలో ఇచ్చేటప్పుడైతే తప్పనిసరిగా బిల్లు మీద ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ సైన్ చేసి ఉండాలి. లేదా అప్పు రూపకంగా కనుక మనం విత్తనాలను కొనుగోలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఇద్దరు సైన్ అంటే రైతు సైన్ చేసి ఉండాలి. తర్వాత మనకు ఎవరైతే విక్రయిస్తున్నారో అతను సంతకం చేసి ఉండాలి. అంతేకాకుండా తప్పనిసరిగా ఆ విత్తనాలు ఎప్పటి వరకు మనం వేసుకోవచ్చు, దాంట్లో ఉండే మనకు ఏమైనా అంటే దీంట్లో ఇది వాడకూడదు అన్న అంటే కొన్ని విషయాలు కూడా ఉండాలి. అతను ఎవరైతే మనకు విక్రయిస్తున్నాడో అతని పేరు, ఫోన్ నంబరు ఇవన్నీ ఉండాలి. తర్వాత ఏంటంటే రైతులు ఏం చేస్తుంటారంటే విత్తనాన్ని కొన్న తర్వాత లైసెన్స్ ఉందా చూస్తుంటారు, బిల్లు ఉందా చూస్తుంటారు. కానీ ఆ బిల్లును మాత్రం వాళ్ళు చివరి వరకు భద్రపరచుకోకుండా ఉంటారు. మనకు ఎప్పుడైనా సరే పంట నష్టం వచ్చింది అని తెలపాలంటే ఓన్లీ మొలకలు రాకపోతేనే కాదు, ఆ పంట వేసిన తర్వాత ఆ పంట నుండి మనకు దిగుబడి వచ్చేంత వరకు కూడా మనము ఆ రసీదును పెట్టుకోవాలి. ఉదాహరణకు ఒక పంట వేసాము, మొలకలు వచ్చాయి, తర్వాత మనకు కంకి ఏర్పడలేదు, గింజలు రాలేదు, ఉట్టిగా గింజలు లేని కంకి లేదా అట్లాంటిది ఏర్పడినప్పుడు మనము ఎవరికైనా కూడా మనము ఫిర్యాదు చేయాలి అంటే తప్పనిసరిగా ఎవరి దగ్గర కొన్నామో ఆ రసీదు, దానికి సంబంధించిన వివరాలతో కూడిన బిల్లు అనేది, బ్యాగు అనేది ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మనము అంటే మనం సీడ్ ఇన్స్పెక్టర్ కానీ మనము ఫిర్యాదు చేయవచ్చు. అలాగే మనకు ఇంకోటి ఏంటంటే తప్పనిసరిగా రైతులు చేయవలసింది ఏంటంటే విత్తనాలు కొనుక్కున్న తర్వాత వేసే వరకు ఒకవేళ మధ్యలో కనుక కొంత సమయం ఉంటే, అంటే ఉదాహరణకు మనం ఈరోజు విత్తనాలు కొనుక్కున్నాము, ఇంకో 10 రోజుల వరకు వర్షం రాలేదు, తర్వాత వేసుకుంటున్నాము, లేదా మన పొలం దుక్కి ఇంకా కాలేదనుకోండి, అంటే ఆ సమయం ఉన్నప్పుడు తప్పనిసరిగా రైతు స్థాయిలోనే మొలక పరీక్షను చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మొలక పరీక్ష ఏంటంటే మనము దాదాపుగా వడ్లు వేసుకుంటున్నాము లేదా కందులు వేసుకుంటున్నాం అనుకోండి, ఒకవేళ ఒక 5 కిలోల బ్యాగును తెచ్చుకున్నప్పుడు ఆ బ్యాగు నుంచి ఒక 100 విత్తనాలను తీసుకొని ఆ 100 విత్తనాలను మనము అంటే వివిధ రకాల మొలక శాతాన్ని నిర్ధారించడానికి ఏవైతే పరీక్షలు ఉంటాయో ఆ పరీక్షకు గురి చేసినప్పుడు ఎంత శాతం మనకు మొలక శాతం వచ్చిందనేది అప్పుడే తెలిసిపోతుంది. అంటే మనము పొలాన్ని దున్ని తర్వాత ఎరువులు వేసి తర్వాత కలుపు మందులు చల్లి ఈ పంట వేసిన తర్వాత చివరకు ఆ మొలకలు రాకుండా ఉన్నప్పుడు పెట్టే ఖర్చునంతటిని కూడా మనం ఈ జస్ట్ ఒక 100 విత్తనాలు తీసుకొని విత్తినప్పుడు మొలక రాకపోతే మనము చూసి వెంటనే మళ్ళీ మనం ఫిర్యాదు చేసి వేరే రకం విత్తనాలను మనం పొందవచ్చు. కాబట్టి ఈ తక్కువ అంటే మనకున్న 10 రోజుల సమయంలో మొలక శాతాన్ని మనము నిర్ధారించుకోవచ్చు. అలాగే మనం పంట ఒకవేళ వేసిన తర్వాత మనం పుష్పించే దశ అంటాము, తర్వాత ఫిజియోలాజికల్ మెచ్యూరిటీ స్టేజ్ అంటాము. సో అప్పటి వరకు కూడా మనకు దాంట్లో ఉండే జన్యు స్వచ్ఛత కానీ భౌతిక స్వచ్ఛత అనేది కూడా అప్పుడు మనకు అంటే ఆ ఫేజ్లో ఉన్నప్పుడే బయటపడతాయి. కాబట్టి ఆ విత్తనాన్ని మనము అంటే 60 రోజులకు ఈ పంట పుష్పిస్తుంది, ఈ రకము ఈ రోజుల్లో మనకు ఫిజియోలాజికల్ మెచ్యూరిటీకి వస్తుంది అన్నప్పుడు 6 రోజులు అంటే 60 రోజులు దాటినా పుష్పించలేదు లేదా 90 రోజులు దాటినా కంకి ఇంకా రాలేదు, గింజ ఇంకా రాలేదు అనుకున్నప్పుడు అంటే నిర్దేశిత ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్లో చూపించిన గడువు లోపల మన పంట కనుక అదే లక్షణాలు చూపించకపోతే మనము ఈ బిల్లు కానీ మనం ఏదైతే విత్తనాన్ని తెచ్చుకున్న అంటే సంచి కానీ బ్యాగు కానీ దాని మీద ఉన్న లక్షణాలు సరిపోకపోతే మనం తప్పనిసరిగా మరలా మనం విత్తనాన్ని పొంది లేదా దానికి నష్టపరిహారాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వేసిన వెంటనే ఫిర్యాదు చేయకుండా మనము పుష్పించే దశ వరకు లేదా విత్తనాలు ఏర్పడే దశ వరకు వెయిట్ చేస్తే మనము
దానికి అనుగుణంగా అంటే పంట నష్టాన్ని కూడా అంటే మనం పొందే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు అంటే రైతు కొనుక్కునేటప్పుడు కొనుక్కున్న తర్వాత ఆ బ్యాగును దాచిపెట్టుకోవడం, బిల్లును దాచిపెట్టుకోవడం చేసినప్పుడు మనం కొంత నష్టాన్ని నివారించుకోవచ్చు. నిజంగా రైతు మిత్రులు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయం మీరు చెప్పింది. అండ్ ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు నాణ్యమైన విత్తనాలు అంటున్నారు కదా, అంటే నాణ్యమైన విత్తనాలకు సంబంధించి అంటే ఇది నాణ్యమైన విత్తనం అని చెప్పడానికి ఏమైనా ప్రమాణాలు ఉన్నాయి? అంటే దాని ప్రకారం చెప్పొచ్చా ఈ నాణ్యమైన విత్తనం అంటే ఇలా ఉండాలి అని? ఇందాక మనం చెప్పుకున్నట్టు అంటే దానికి ఉండే లక్షణాలే వాటిని ప్రమాణాలుగా తీసుకుంటాము. అంటే నాణ్యమైన విత్తనం అంటే మరలా జన్యు స్వచ్ఛత నుండి మొదలు పెడతాము. అంటే జన్యు స్వచ్ఛత అంటే మనం విత్తనం వేసినప్పుడు దాని నుంచి వచ్చే తరం సేమ్ లక్షణాలను కలిగి ఉండాలి, సేమ్ గుణగణాలు. అంటే ఇది వ్యాధి నిరోధకత ఉందంటే దాని నుంచి వచ్చిన తరం మొక్కలు కూడా వ్యాధి నిరోధకత కలిగి ఉండడము. లేదా ఏదైనా తేడా ఉంటే అంటే మనం వేసిన పంట నుంచి వచ్చిన విత్తనాలు ఆ వ్యాధి నిరోధకత కలిగి ఉండకపోతే దాన్ని నాణ్యమైన విత్తనంగా మనము పరిగణించాము. అలాగే భౌతిక స్వచ్ఛత, అన్ని రకాలు కూడా అన్ని భౌతిక స్వచ్ఛత ప్రమాణాలు అనగా రంగు కానీ, ఆకృతి కానీ, మనకు సైజు కానీ ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉండాలి. దానిలో మనము సపోజ్ జొన్న ఉంది, జొన్నలో మనము తెల్ల గింజ రకాలు తెచ్చుకున్నాము, కానీ దాంట్లో మనకు కొన్ని పచ్చ రంగు విత్తనాలు ఉన్నాయనుకోండి, దాని భౌతిక స్వచ్ఛత తక్కువగా ఉన్నట్టు. అలాగే మనకు ఇందాక చెప్పుకున్నట్టు విత్తనం యొక్క ఆరోగ్యం, ఇదేంటంటే విత్తనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత దాంట్లో అంటే లోపల ఉండే కారకాలు అంటే మనం ఏమంటాము, వ్యాధిని కలుగచేసే కారకాలు ఆ విత్తనం లోపల ఉండకూడదు. అంటే అది ఎప్పుడు తెలుస్తుందంటే మనకు ఆ విత్తనాలను మనము భూమిలో వేసినప్పుడు అన్ని విత్తనాలు కూడా ఒకేసారి మనకు మొలక రావాలి. అంతేకాకుండా భూమి నుండి ఆశించే శిలీంధ్రాలు కానీ తర్వాత ఆ పంట నుండి విత్తనం నుండే వచ్చే రోగాలు కానీ తట్టుకునే సామర్థ్యం కలిగి ఉన్నట్టయితేనే అది మనకు అంటే నాణ్యమైన విత్తనానికి సూచించే ప్రమాణాలను అది మనకు ఫుల్ఫిల్ చేస్తుంది. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టు మొలక శాతం, అయితే ఈ మొలక శాతం చూసినట్లయితే మనకున్న ఏమంటారు వివిధ రకాల పంటలలో ఒక్కొక్క రకానికి లేదా ఒక్కొక్క పంటకు మొలక శాతం అనేది వేరుగా ఉంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే వరి తీసుకున్నట్టయితే వరిలో మనము మొలక శాతాన్ని చూసినట్లయితే అంటే ఇందాక చెప్పినట్టు ఒక 100 గింజలు తీసుకొని మనము మొలక శాతాన్ని పరీక్షించినట్లయితే ఒక 80% లేదా 85% వస్తే వాటిని మనం అంటే నాణ్యతా ప్రమాణాలను అది ఏమంటారు ఫుల్ఫిల్ చేసింది నాణ్యమైన విత్తనం. అలాగే కొన్ని చిరుధాన్యాలు అంటాం, వాటిలో తప్పనిసరిగా మొలక శాతం 75% ఉండాలి. అలాగే పప్పు ధాన్యాల్లో 60%, ఇట్లా ఒక్కొక్క మొక్కజొన్న తీసుకున్నట్టయితే తప్పనిసరిగా 85 నుంచి 90%, ఇట్లా ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన మొలక శాతాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ పంటలు ఆ మొలక శాతం ఉందా లేదా ఇవన్నీ కూడా ప్రమాణాలు మనము నాణ్యత విత్తనానికి అంటే ఆపాదించే ప్రామాణికాలుగా మనం చెప్పుకోవచ్చు. మ్యామ్, ఇప్పుడు విత్తనానికి సంబంధించి అది ఎంత నాణ్యమైందో ఏంటో తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తుంటారు కదా, అంటే ఈ విత్తన నాణ్యత పరీక్షలు అనేది ఎందుకు అవసరము, ఎలా చేస్తారు, ఏంటి అది? అయితే చాలామంది రైతులకు అసలు మనకు నాణ్యమైన విత్తనాన్ని అమ్ముతారు, మనం దాన్నే కొంటాము, మళ్ళీ ఎందుకు పరీక్షలు చేయాలి? దానికి ఆకర్షణీయమైన ప్యాకేజ్ అంటే ప్యాకింగ్లో ఉంటుంది, డబ్బు పెట్టి కొంటాము, అయినా కూడా ఉంటుందా అనే డౌట్ అందరికీ ఉంటుంది రైతులకు. కానీ తప్పనిసరిగా మనము ఈ నాణ్యత పరీక్షలు అనేవి ఈ విత్తనాలకు మనం చేయవలసి ఉంటుంది. అది ఇందాక మనం చూసినట్లయితే తప్పనిసరిగా మనము మొలక శాతం మనం ఏదైతే పంట యొక్క రకాన్ని వేసినప్పుడు మొలక శాతం బాగుండాలి. ఉదాహరణకు నేను జొన్న శాస్త్రవేత్తను కాబట్టి జొన్న ఉదాహరణ తీసుకొని చెప్తాను. జొన్న వేసాను నేను, 1 ఎకరం విత్తనాల్లో 3 కిలోల విత్తనం సరిపోతుంది కాబట్టి దాంట్లో తప్పనిసరిగా మనకు నిర్దిష్ట ప్రమాణాల మేరకు 75% ఉంటే మనకు సరిపోతుంది. అయితే నేను ఒక రైతును విత్తనం కొనుక్కొచ్చుకొని 100 విత్తనాలు పెట్టుకొని చూశాను. దాంట్లో మనకు 100లో 80 విత్తనాలు మంచివని తేలాయి. సో నేను వేసుకుంటున్నాను. సో ఈ పరీక్షలు ఎందుకు?
ఎందుకంటే తప్పనిసరిగా అన్ని విత్తనాలు మొలకలు ఇవ్వాలి. అంతేకాకుండా మొలక శాతంతో పాటు ఈ మొలకెత్తిన తర్వాత ఆ మొలకలు కూడా మనకు ఆరోగ్యంగా ఉండి ప్రతి మొలక కూడా మొక్కగా పెరిగి ఒకేసారి పుష్పించాలి. అంతేకాకుండా వ్యాధిరహిత మొక్కల కోసము, అంటే మనం వేసే ఏదైతే విత్తనాన్ని తీసుకొని మొక్కలుగా మనము పెంచి వాటి నుంచి దిగుబడులు తీసుకుంటున్నామో అవి మనకు వ్యాధిరహితంగా ఉండాలి, అంటే ఎలాంటి వ్యాధులు దానికి రాకుండా ఉండాలి. అంతేకాకుండా మనం వీటి మీద పెట్టే పెట్టుబడులన్నిటినీ కూడా మనము సరైన విధంగా ఉపయోగించుకొనడం కోసం కూడా మనం ఈ పరీక్షలు చేయవలసి ఉంటుంది. వీటన్నిటితో పాటు అంటే మనం మొలకల కోసం, తర్వాత మొలకల నుంచి మళ్ళీ మొలకల నుంచి మొక్కలు వచ్చేసి వాటి నుంచి మనము అంటే పుష్పించడము, తర్వాత వాటి నుంచి మళ్ళీ దిగుబడి తీసుకోవడంతో పాటుగా మనం ఒక సంవత్సరంలో రైతు నష్టపోకుండా ఉండడానికి, మరీ ముఖ్యంగా మార్కెట్లో అతను పండించిన పంటకు మంచి ఏమంటారు ఆదాయం రావడానికి కూడా వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని అంటే ఇట్లాంటివి మనం చేస్తూ ఉంటాము. మ్యామ్, ఇంకొక విషయము, ఇప్పుడు మీరు విత్తనం గురించి మాట్లాడేటప్పుడు జన్యు స్వచ్ఛత అని చెప్పారు. అంటే జన్యు స్వచ్ఛత చాలా ముఖ్యం విత్తన ఎంపికకి సంబంధించి అన్నారు. అయితే మరి రైతులకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంటుంది? అంటే జన్యు స్వచ్ఛతకు సంబంధించి వాళ్ళకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంత తెలిసి ఉంటుంది? ఇదేంటంటే అండి, అంటే మామూలుగా మనం చూసినట్లయితే రైతులకు ఈ విత్తనాల్లో ఈ జన్యు స్వచ్ఛత ఇట్లాంటివన్నీ కూడా సరైన అవగాహన ఉండకపోవచ్చు. కానీ బాహ్య స్వచ్ఛత మీద అవగాహన ఉంటుంది. అంటే ఇందాక చెప్పుకున్నట్టు బాహ్య స్వచ్ఛతలో వాటి అంటే విత్తనాల యొక్క ఆకృతి కానీ, రంగు కానీ, వాటి యొక్క సైజు కానీ మనం చూస్తేనే తెలిసిపోతుంది. కాబట్టి బాహ్య స్వచ్ఛత గురించి అవగాహన ఉంటుంది. కానీ చాలా కొద్ది మంది రైతులకు, అంటే సాంప్రదాయంగా అంటే పంటలు వేస్తూ వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉన్న పాతతరం రైతులకు అవగాహన ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కానీ, తర్వాత యూట్యూబ్లలో, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు మనకు ప్రతి అంటే పంటలో కూడా కొన్ని టాపిక్స్ని మనము ఇలా వీడియోలు చేసి పెడుతున్నారు. కాబట్టి కొంత అవగాహన వచ్చి ఉంటుంది. అయినా కూడా మనం ఏంటంటే ఈ రైతులకు వాళ్ళు ఏదైతే పంట వేస్తున్నారో వాటి గురించిన జన్యు స్వచ్ఛతకు సంబంధించిన అంశాలను తప్పనిసరిగా తెలియచేయవలసి ఉంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే రైతులు వాళ్ళు విత్తనాలు కొనుక్కుంటారు. దాంట్లో జన్యు స్వచ్ఛత ఉందా లేదా అనేది వాటి బాహ్యపరంగా చూస్తే, విత్తనాలను చూస్తే అర్థమవుదు. కాబట్టి ఒకవేళ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు కానీ, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, అంటే వ్యవసాయ సంబంధిత అధికారులు కానీ, తర్వాత మనం విస్తరణ విభాగాలకు సంబంధించిన అగ్రికల్చర్ రిలేటెడ్ సైంటిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మనకు ఈ సంవత్సరం ఏదైతే కొత్త రకాలు లేదా కొత్త వంగడాలు, ఉదాహరణకు వరిలో 2 కొత్త రకాలు వచ్చినాయి, వాటి యొక్క గుణగణాలు, అంటే ఇది వర్షాకాలానికి సరిపోతుంది, తర్వాత ఈ తెగుల్ని తట్టుకుంటుంది, ఈ పురుగుని తట్టుకుంటుంది, అంతేకాకుండా ఇది మనకు అంటే 120 రోజుల పంటకు వస్తుంది లేదా 170 రోజుల పంటకు వస్తుంది. ఇట్లా వాటి యొక్క గుణగణాలు అన్నిటినీ కూడా ప్రతి సంవత్సరము ఆ రకము విడుదలైన వెంటనే ఈ అంటే ఈ గుణగణాలన్నిటినీ కూడా పొందుపరుస్తారు. అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కానీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ, లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అఫీషియల్స్ కానీ, విస్తరణ విభాగాల అధిపతులు కానీ కొత్త రకాల యొక్క అన్ని గుణగాలను పొందుపరుస్తారు. ఉదాహరణకు ఆ పంట అనేది మనకు 70 రోజులకు పూతకు వస్తుంది, 90 రోజులకు మనకు విత్తనాలు ఏర్పడతాయి అని అంటే దాని యొక్క సామర్థ్యాన్ని చూపిస్తే మన రైతులు కూడా ఓకే ఇది 60 రోజుల్లో పంట చేతికి వస్తుంది, కాబట్టి నెక్స్ట్ అంటే ఖరీఫ్ అయిపోయిన తర్వాత రబీలో ఇంకో పంటను ఏది వేసుకోవాలి అని వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని, ఇప్పుడు ఖరీఫ్లో అయితే ఈ పంట 90 రోజులకు వచ్చింది, 60 రోజులకు వచ్చింది, నెక్స్ట్ 120 రోజులు తీసుకోవాలా లేకపోతే 100 రోజులు తీసుకోవాలా అనే అవగాహన కలిగి వాళ్ళకు తెలుసుకోవడం కోసము మనము ఈ రకమైన ఇన్ఫర్మేషన్ అన్నిటినీ కూడా వ్యవసాయానికి సంబంధించిన అధికారులు వాళ్ళకు
పొందుపరుస్తారు. అంటే మనం ఇప్పుడు పోర్టల్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఉంటాయి కదా, వాటిలలో ఇప్పుడు కొత్త వంగడాలు కానీ లేదా ఓల్డ్ వాటికి సంబంధించి కానీ వాటి లక్షణాలు ఇలా ఉంటాయి అన్ని పొందుపరుస్తారు, అన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా మనకు అంటే వెబ్సైట్లో అయితేనేమి లేకపోతే వాటికి సంబంధించిన లక్షణాలను, ఒకవేళ ఆ విత్తనాన్ని మనము విత్తన ఉత్పత్తి చేసినప్పుడు మనకు రైతులకు అమ్మేటప్పుడు ఆ గుణగణాలను కంపల్సరిగా కరపత్రాల రూపంలో ఇస్తారు. అంతేకాకుండా ఆ రకాన్ని మనకు రైతుల్లో అంటే ఆ రకము మనకు విశ్వవిద్యాలయం నుంచి విడుదలైంది, దాన్ని రైతుల్లో తీసుకొని వెళ్ళేందుకు గాను మనకు విస్తరణ అధికారులు ఉంటారు. కాబట్టి ఆ విస్తరణ అధికారులు కూడా మనకు రైతుల పంట పొలాల్లో వేసేటప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ను తప్పకుండా మనము రైతులు వ్యవసాయ విశ్వవిద్యాలయం పోర్టల్ నుంచి కానీ, శాస్త్రవేత్తల నుంచి కానీ, అంతేకాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అధిపతుల నుంచి, విస్తరణ సంబంధించిన శాస్త్రవేత్తల నుంచి కానీ పొందవచ్చు. ఓకే మ్యామ్, ఇంకొకటి మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు మొలక శాతం గురించి చెప్పారు కదా, కొన్ని విత్తనాలు తీసుకొని మొలక శాతం, అంటే ఈ మొలక శాతం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మ్యామ్? రైతులు ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలంటే? అయితే మనము ఈ జన్యు స్వచ్ఛతను కానీ బాహ్య స్వచ్ఛతను కానీ అన్నీ కూడా ఆ రకంలో ఉన్నప్పటికీ కూడా మనకు సరైన మొలక శాతం లేకపోతే విత్తనంలో ఆ విత్తనము మనకు వృధా కింద లెక్క. కాబట్టి ఎంత జన్యు స్వచ్ఛత ఉన్నా కూడా మొలక శాతాన్ని మనము తప్పనిసరిగా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. అయితే దీన్ని మనము 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనకు ల్యాబొరేటరీలో చేస్తారు, దాంట్లో కూడా మనకు ఒక 2-3 రకాలు ఉన్నాయి. అంతేకాకుండా రైతు స్థాయిలో కూడా మనకు 2 రకాల్లో వాళ్ళంతకు వాళ్ళే కొనుక్కున్న విత్తనాన్ని లేదా వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాన్ని మరుసటి సంవత్సరం కోసము వాళ్ళు దాచిపెట్టుకొని ఉంటారు. సపోజ్ ఇందాక చెప్పినట్టు చిరుధాన్యాల విషయంకి వచ్చినట్లయితే జొన్న వేస్తే వాళ్ళు ఏంటంటే లావు ఉన్న కంకులను మంచి అంటే వ్యాధిరహిత కంకులను తీసి పెట్టుకొని ఒక 5 కేజీలు 10 కిలోలు నెక్స్ట్ సంవత్సరానికి అదే విత్తనాలను వేస్తూ ఉంటారు. సో కానీ వాళ్ళకి డౌట్ ఏంటంటే ఈ సంవత్సరం మనం వేసిన పంట నుంచి మళ్ళీ పంట వస్తుందా లేదా, మరలా కొత్త విత్తనాన్ని కొనాలా, అంటే ఇది రకమా సంకరమా అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి తప్పనిసరిగా ఈ పంటకు సంబంధించిన రకానికి సంబంధించిన మొలక శాతాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు చెప్పుకున్నట్లయితే ల్యాబొరేటరీలో అయితే మనకు 3 రకాల పద్ధతిలో చేస్తారు. ఒకటి ఏంటంటే మనము అంటే ఒక పేపర్ను తీసుకొని ఆ పేపర్లో దాన్ని తడిపి మనము ఏదైతే విత్తనాన్ని తెచ్చుకున్నానో ఆ విత్తనం నుంచి ఒక 100 విత్తనాలు తీసుకొని ఆ తడిపిన పేపర్ మీద ఇది పెట్టేసి మనము ఒక 4 రోజుల తర్వాత లేదా ఒక వారం తర్వాత అయితే అవి వచ్చిన మొలకల్ని లెక్కబెట్టి మనం మొలక శాతాన్ని నిర్ధారిస్తాం. ఇంకో పద్ధతి ఏంటంటే పేపర్ రోలింగ్ మెథడ్. దీంట్లో ఏంటంటే మనకు ఫిల్టర్ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ తీసుకొని దాన్ని కూడా నీటితో తడిపి దాంట్లో కూడా 100 విత్తనాలు వరుసగా పెట్టేసి మనం దాన్ని రోల్ చేసి పెట్టుకొని దాంట్లో కూడా ఒక వారం తర్వాత లేదా 5 రోజుల తర్వాత ఎన్ని విత్తనాలు మొలకలు వచ్చాయి, ఎన్ని రాలేదు, ఎన్ని సాధారణంగా పెరిగినాయి, ఎన్ని అసాధారణ విత్తనాలు ఉన్నాయి. కొన్ని విత్తనాలు ఎలా ఉంటాయంటే నీటిని పీల్చుకొని జస్ట్ ఉబ్బినట్టుగా ఉంటాయి, అవి ఎన్ని ఉన్నాయి, అసలు మొలకలు రాకుండా విత్తనాలు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటిని లెక్క పెట్టి చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను మనకు సరే మొలకలు వచ్చాయి, దాన్ని ఎంత శాతం వచ్చిందని చెప్పడానికి మనం ఒక ఫార్ములా ఉపయోగిస్తాం. అదేంటంటే మనము ఎన్నైతే విత్తనాలు పెట్టినామో దాంట్లో ఎన్ని మొలకలు వచ్చినాయి బై ఎన్ని విత్తనాలు పెట్టాము ఇంటూ 100, అంటే మొలకలు వచ్చిన విత్తనాలు మొత్తం విత్తనాలు ఇంటూ చేస్తే మనకు ఎంత మొలక శాతము ఆ విత్తనంలో వచ్చింది తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే మన ల్యాబొరేటరీలో చేసే పద్ధతులు. ఇంకా సపోజ్ మనము రైతు స్థాయిలో చేయాలంటే మనము అంటే దీంట్లో ఏమీ ఖర్చు ఉండదు. ఒక చిన్న ట్రే తీసుకొని ఆ చిన్న ట్రేలో ఇసుక కానీ మట్టి కానీ నింపి మనము మరలా అదే 100 విత్తనాలను మనము వరుసగా పెట్టి చూసుకున్నట్లయితే ఒక వారం రోజులు లేదా 10 రోజులు అంటే మన పంటను బట్టి వారం రోజుల తర్వాత ఎన్ని విత్తనాలు మొలకెత్తినాయి, ఎన్ని మొలకెత్తలేదు, మొలకెత్తిన విత్తనాలు బై మొత్తం విత్తనాలు ఇంటూ 100 చేస్తే మొలక శాతం వస్తుంది. అలాగే ఇంకో పద్ధతి ఏంటంటే గోనపట్ట ఉంటుంది కదా, గోనె సంచి, దాన్ని కూడా తడిపేసి మనము దాంట్లో విత్తనాలు
ఒక రోజు అంటే విత్తనాలు పెట్టేసి దాన్ని మూసేసి నీళ్ళు అంటే ఈ అన్ని పద్ధతుల్లో కూడా తప్పనిసరిగా మనం నీటి తడిని అందిస్తూ ఉండాలి. ఓన్లీ ఫస్ట్ డే పెట్టేసి నీళ్ళు తర్వాత పెట్టకుండా ఉండకూడదు. ఇట్లా పెట్టిన తర్వాత మరలా మనం వారం రోజులకు కానీ 5 రోజులకు కానీ చూసినట్లయితే ఎన్ని మొలకలు వచ్చినాయి ఎన్ని రాలేదు దాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చండి. ఓకే మ్యామ్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మొలక శాతానికి సంబంధించి కొన్ని అంటే ప్రత్యేకంగా ప్యాకెట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి, లేకుంటే మనం తెచ్చుకున్న వాటిలో కొన్ని తీసుకొని టెస్ట్ చేసుకోవాలా? అయితే మేము రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు ప్రతి రైతు కూడా ఇదే అంటే మీరు మొదటైతే విత్తన పరీక్ష ఏమంటారు విత్తన మొలక శాతం పరీక్ష చేసుకోండి అని మేము చెప్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు ఒకవేళ రైతులు ప్రైవేట్గా డీలర్ల దగ్గర విత్తనాలు కొనుక్కున్నప్పుడు కొంతమంది రైతులు తెలియక అడుగుతూ ఉంటారు, అవగాహన లేక, మేము విత్తన పరీక్ష అంటే మా మొలక పరీక్ష చేసుకోవాలి, సపరేట్గా విత్తనాలు ఇస్తారా అని. కానీ ఎవరు కూడా ఇలా ప్రత్యేకంగా ప్యాక్ చేసి కానీ లేదా సపరేట్గా విత్తనాలను మొలక పరీక్ష కోసం ఇవ్వరు. అలా ఇచ్చినట్టే ఏంటంటే ఒకవేళ ఆ డీలర్ ఇచ్చిన విత్తనాలు మొలక కోసం ఇచ్చినవి మంచిగా ఉండొచ్చు, మనకు అమ్మిన విత్తనాలు నాసిరకంగా కల్తీ ఉండొచ్చు. కాబట్టి మనకు అమ్మిన విత్తనాల్లోని సీల్ ఉన్న ప్యాక్ నుంచే మనము ర్యాండమ్గా కొన్ని విత్తనాలు కలిపి వాటన్నిటిని మళ్ళీ 100 విత్తనాలుగా వేసుకొని మనం ఆ 100 అంటే మనకి ఇచ్చిన దాంట్లోనే మనము మొలక శాతం పరీక్ష చేసుకుంటేనే, అంటే అదే విత్తనాన్ని మనం తీసుకుపోయి మన పొలంలో వేసుకుంటున్నాం కాబట్టి ప్రత్యేకమైన మొలక కోసం ఏ ప్యాకెట్ కానీ తర్వాత విత్తనాలు కానీ అమ్మరు. మనకిచ్చిన విత్తనాల నుంచి మనము ఆ పరీక్షకు సరిపడా విత్తనాలను తీసుకొని పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ట్రే సైజ్ సంబంధించి మట్టి తేవాలన్నారు కదా, అది ఎక్కడి నుంచి చేసుకోవాలి అని? అంటే మనకు ఇందాక చెప్పిన 3 పద్ధతుల్లో ట్రే పద్ధతి అనేది చాలా అంటే అక్యురేట్గా రిజల్ట్స్ అంటే ఎందుకు ట్రే పద్ధతే మంచిది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనం పొలంలో వేసేటప్పుడు మట్టిలో కానీ లేదా మన పొలంలో ఇసుక ఉంటే అంటే న్యాచురల్గా దీంట్లో మొలక శాతాన్ని మనము టెస్ట్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ ట్రేలో దీనికంటూ ప్రత్యేకంగా ఇంత సైజు ఉండాలి, ఇంత లోతు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి అనేది ఏమీ లేదు. మన మామూలుగా ఇంట్లో ఉండే ట్రేలనే దీనికోసం ఉపయోగించవచ్చు. కానీ దీంట్లో మనం ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము మట్టి అంటే ఎక్కడి నుంచో తెస్తూ ఉంటాము, ఆ మట్టిలో ఏమంటారు సూక్ష్మజీవులు కానీ వ్యాధిని పెంపొందింప చేసే ఏమంటారు శిలీంద్ర బీజాలు ఉంటాయి. కాబట్టి మనము ఒకవేళ అలాంటి మట్టిని ఎక్కడి నుంచైనా తెచ్చినా లేదా ఇసుకను తెచ్చినా కూడా తప్పనిసరిగా ఆ మట్టిని కానీ ఇసుకని కానీ కొంచెంసేపు స్టెరిలైజ్ చేయాలి. అంటే దానికోసం మళ్ళీ ఏ ల్యాబొరేటరీ అవసరం లేదు. కొంచెంసేపు వేడి చేసినట్లయితే దాంట్లో ఉండే సూక్ష్మకారక జీవులు కానీ లేకపోతే శిలీంధ్రాలు కానీ చనిపోతాయి. అంటే మనకి ఏంటంటే ఈ పద్ధతిలో పెట్టినప్పుడు ఒకవేళ మొలక శాతం సరిగా రాకుండా ఆ విత్తనాలు అంటే పాడైనా లేకపోతే విత్తనాలు రాకపోయినా ఆ మట్టి కూడా కారణమవుతుంది, లేదా ఆ ఇసుకలో ఉండే సూక్ష్మజీవులు కానీ శిలీంద్ర బీజాలు కానీ మొలక రాకుండా చేస్తాయి. కాబట్టి అంటే అది కూడా మనం శుద్ధం చేసినాం అనుకోండి, అంటే విత్తనం యొక్క కరెక్ట్ మొలక శాతం తెలుసుకోవాలంటే అన్నీ కూడా శుద్ధమైనటివి ఉండాలి. కాబట్టి ఈ రకంగా మనము మట్టిని లేదా ఇసుకను కొద్దిసేపు అంటే స్టెరిలైజ్ చేసి చేయాలి. అంతేకాకుండా ఏంటంటే ఒక్కోసారి కొంతమంది రైతులు తెలియక తొందరగా విత్తనాలు బయటికి వర్షము రేపు ఎల్లుండి వస్తుంది తొందరగా రావాలి విత్తనాలు వేసుకోవాలని ఎక్కువ నీళ్ళు పోస్తుంటారు. అప్పుడు ఏంటంటే అవి ఎక్కువైపోయి దాంట్లో ఏమంటారు తేమ ఎక్కువైపోయి ఉబ్బి మొలకలు రాకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువైన నీళ్ళను కింద నుంచి పోయేలాగా కొన్ని ట్రేకు హోల్స్ చేసినట్లయితే ఆ నీళ్ళు కూడా వెళ్ళిపోతాయి. అంతేకాకుండా కొంతమంది రైతులు తొందరపాటుతనంతో లేదా అంటే కొంచెం అవగాహన లేక విత్తనాలను ఎక్కువ లోతులో పెట్టడము లేదా ఎక్కువ పైన పెట్టడం మట్టిలో అలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా మన నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ఏంటంటే ఒక విత్తనం యొక్క సైజుకు రెట్టింపు లోతులో పెడితే అది కరెక్ట్గా మొలకనిస్తుంది. అంటే సపోజ్ ఒక విత్తనం అనేది 1 సెంటీమీటర్ సైజు ఉంది, దానికి మనము 2 లేదా 2.5 సెంటీమీటర్ల లోతులోనే నాటాలి.
అలా కాకుండా లోపలికి నాటినట్లయితే మనం అది మొలక రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, లేకపోతే ఎక్కువ నీళ్లు పోసినప్పుడు అది లోపల అవుతుంది. కాబట్టి మనం ఎంత ట్రేలో పెట్టినా, ఎంత ఇసుకను లేదా మట్టిని స్టెరిలైజ్ చేసి పెట్టినా కూడా సరైన లోతులో నాటి మొలక శాతాన్ని చూసుకున్నట్లయితే, అంటే అన్ని రకాలుగా మనం అంటే ఇది చేసేది చిన్న పనే, తక్కువ సమయమే పడుతుంది, కానీ మనకు అక్యురేట్ రిజల్ట్స్ అంటే మొలక శాతం అనేది కరెక్ట్గా వస్తుంది. కాబట్టి మనము తప్పనిసరిగా ఈ అంటే చిన్న చిట్కాలు లేదా మెలకువలు పాటించి మనము ఇప్పుడు లోతుగా నాటినప్పుడు అదేం చేస్తుందంటే ఎక్కువ రోజుల్లో మనకు అంటే 9 రోజులు లేదా 15 రోజుల్లో మనకు మొక్క బయటకు వస్తుంది. సో అప్పుడు మనం ఏదైనా నాటిన తర్వాత ఫస్ట్ 5 రోజులు మొదటి మొలక శాతము అంటాం, తర్వాత 7 రోజుల తర్వాత ఇంకో సెకండ్ కౌంట్ తీసుకుంటాం. సో ఈ 2 కౌంటుల్లో మనకు మన పంటకు మనము ఏదైతే వడ్లు వేస్తుంటే దాంట్లో కంపల్సరీగా 80% కంటే ఎక్కువ ఉండాలి. మొక్కజొన్న వేస్తే 90% కంటే మొలక శాతం రావాలి. అంటే మనం ఏదైతే లోతుగా నాటింటామో అది ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనం ఏమనుకుంటామంటే అది నాణ్యమైన విత్తనం కాదు అని అనుకుంటాం. సో ఈ అపోహలు తొలగడానికి మనము ఆ సైజు కంటే డబల్ ఏమంటారు 1 సెంటీమీటర్ అంటే 2 సెంటీమీటర్ల లోతులోనే పెట్టినప్పుడు అది కరెక్ట్ టైంలోనే మొలక వస్తుంది. కాబట్టి మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇంతకుముందు మీరు నీటి తడి గురించి కూడా చెప్తుంది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. కాబట్టి నీటి తడి ఎన్ని రోజులు ఇచ్చుకోవాలి ఏంటి అనేది? అంటే దీనికి అంటే ప్రత్యేకంగా ఒక రోజు ఇవ్వాలి అని అట్లేం లేదు. ఎప్పుడైతే మనకు అది మనం చూసేటప్పుడు కొంచెం ఎండిపోయినట్టుగా అనిపిస్తుందో అప్పుడు నీటి తడి ఇచ్చుకుంటే, అంటే అది పేపర్ మీద అయినా సరే, ఇసుకలో అయినా లేదా మట్టిలో అయినా ట్రేలో అయినా మనము నీటి తడిస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒక విత్తనం ఉంది మ్యామ్, రైతు మిత్రులు తెచ్చుకునే విత్తనం, అది ఆరోగ్యంగా ఉందా లేదా అని గుర్తించడం ఎలా? అంటే మనం అంటే బాహ్యంగా గుర్తించడానికి ఇందాక చెప్పినట్టు బాహ్య స్వచ్ఛతలో మనకు ఏంటంటే రంగు కానీ దాని యొక్క ఆకృతి కానీ అంటే కనిపిస్తుంది. కానీ దాంట్లో అంటే అది ఆరోగ్యంగా ఉందనేది మనకు బయటకు కనపడదు. అప్పుడు ఏంటంటే ఆ విత్తనాన్ని మనము నాటినప్పుడు కంపల్సరీగా కొన్ని రోజులు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు అది పుష్పించే దశలో ఆ టైంలోనే పుష్పించాలి, లేదా వెజిటేటివ్ ఫేజ్ కూడా ఇన్ని రోజుల్లో ఉంటుంది, లేదా మనకు కనుపులు వేస్తుంది, ఆ కనుపులు ఇన్ని రోజులకు వస్తాయి అని నిర్దేశించినట్లయితే, అదే రోజులకు వచ్చినట్లయితే దాన్ని ఆరోగ్యకరమైన విత్తనం అంటాం. అంతేకాకుండా అది అంటే ఆ విత్తనం లోపల దాగి ఉన్న అంటే ఇన్హిబిటర్స్ అంటే శిలీంద్ర బీజాలు కానీ అవి కానీ లేకుండా అది వ్యాధిరహిత అంటే ఒక విత్తనాన్ని వేసినప్పుడు వ్యాధిరహిత మొక్కగా మనకు పెరిగినప్పుడు దాన్ని మనము మంచి అంటే ఆరోగ్యకరమైన విత్తనంగా చెప్పుకుంటాం. ఓకే, ఇంకొకటి మ్యామ్, విత్తన తరగతులు అంటుంటారు కదా, అంటే వేటి ఆధారంగా విభజిస్తుంటారు ఈ విత్తన తరగతులు? మనం ఏంటంటే విత్తన తరగతులను వాటి యొక్క నాణ్యత మీద, తర్వాత స్వచ్ఛత మీద మనము తరగతులుగా విభజిస్తూ ఉంటాము. అయితే ఈ తరగతులను చూసినట్లయితే మనకు ఒకటి న్యూక్లియస్ సీడ్ అని, తర్వాత బ్రీడర్ సీడ్ అని, తర్వాత ఫౌండేషన్ సీడ్ అని, తర్వాత మనకు సర్టిఫైడ్ సీడ్, చివరిగా ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ అని మనము అంటే మనం కొనే విత్తనాలనే ఇన్ని తరగతులుగా మనము విభజిస్తూ ఉంటాము. అయితే చాలామంది రైతులకు తెలియక నాకు అదే విత్తనం కావాలి, అది బాగా పండుతుందంట, ఇదేమో తక్కువ మొలక శాతం ఉంటుందంట, తక్కువ స్వచ్ఛత ఉంటుందంట అంటారు. సో అలాంటి అపోహలు ఏమీ అవసరం లేదు. సో అన్ని తరగతుల విత్తనాలు కూడా అన్ని పరీక్షలు జరిపాయి, అంటే వాటి నిర్దేశిత ప్రామాణికల ప్రకారం దాంట్లో స్వచ్ఛత ఎంత ఉండాలి అది చూసిన తర్వాతే మనకు రైతులకు అమ్ముతారు. కాబట్టి దాంట్లో ఎలాంటి అపోహలు రైతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే మ్యామ్, ఓకే, ఇప్పుడు కంపెనీస్ నుంచి వస్తుంది, సైంటిస్ట్ నుంచి వస్తుంది. ఓకే, రైతు తన స్థాయిలో తను ఉత్పత్తి చేస్తుంటాడు కదా కొన్ని విత్తనాలను, అంటే వాటిని ఎలా తరగతులు ఇప్పుడు అంటే ఇందాక చెప్పినట్టు విత్తన తరగతుల్లో న్యూక్లియస్ సీడ్ అనేది, బ్రీడర్ సీడ్ అనేది ఏంటంటే ఆ విత్తనాన్ని ఎవరైతే రూపొందించింటారో ఆ రకం అంటే ఎవరైతే తయారు చేసింటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఆ విత్తనం ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఉత్పత్తి చేస్తూ ఉంటారు. రైతు స్థాయిలో అంటే రైతులకు మనం అంటే వాళ్ళు పండించుకోవడానికి మనం అమ్మే విత్తనాలు ఫౌండేషన్ విత్తనాలు లేదా సర్టిఫైడ్ విత్తనాలు, తర్వాత ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ అంటాం అన్నమాట. సో ఈ 3 విత్తనాలు కూడా రైతులు కొనుక్కోవచ్చు, వాళ్ళ పొలంలో పండించుకోవచ్చు. అంతేకాకుండా రైతు స్థాయిలో కూడా మనము ఈ 3 రకాల విత్తనాలను రైతు ఉత్పత్తి చేసి మరలా అంటే ఎవరైతే మనకు సీడ్ ప్రొడక్షన్ కోసం ఇచ్చిన సంస్థలు ఉంటాయో వాళ్ళకు
మరలా మనము ఇవ్వచ్చు అనమాట. ఓకే మ్యామ్, ఇంకొక డౌట్ ఏంటంటే ఒకే పొలంలో ప్రతి సంవత్సరం విత్తనోత్పత్తి చేయడం వీలవుతుందా? అంటే సపోజ్ ఒక రైతు ఉన్నాడు, ఆ రైతు ఈ సంవత్సరము ఒక పంట యొక్క రకాన్ని ఉత్పత్తి చేశాడు. కానీ నెక్స్ట్ ఇయర్ అదే పంట, ఇప్పుడు వరి ఉంది ఉదాహరణకు, వరిలో ఒక రకాన్ని, తెలంగాణ సోనా అనే రకాన్ని ఈ సంవత్సరం ఒక ఎకరంలో ఉత్పత్తి చేశాడు. మరలా నెక్స్ట్ ఇయర్ అదే పంటలో, అంటే వరి పంటలోనే వేరే రకాన్ని ఉత్పత్తి చేయకూడదు. ఎందుకంటే క్రితం సంవత్సరం వేసిన పంటలో అంటే ఏమైనా విత్తనాలు రాలి భూమిలో ఉండింటే మనం ఈసారి వేరే రకం వేసినప్పుడు ఆ విత్తనాలతో పాటు ఇవి కూడా పెరిగి, అంటే ఇక్కడ ఏమవుతుంది, పంట ఒకటే అవుతుంది. కానీ రకాలు మాత్రం క్రితం సంవత్సరం ఒక రకం ఉంది, ఈ సంవత్సరం ఒక రకం ఉంది. కాబట్టి మరలా మనం రెండు పెరిగి కూడా మరలా ఏమంటారు, స్వచ్ఛత అనేది లోపిస్తుంది, కల్తీ విత్తనాలు అవుతాయి. కాబట్టి రైతు తన పొలంలో ప్రతి సంవత్సరం ఆ పంటకు సంబంధించిన ఒకే రకాన్ని వేయచ్చు, కానీ వేరే రకాలు విత్తనోత్పత్తిని చేపట్టకూడదు. ఓకే మ్యామ్, ఇప్పుడు మీ పరిశోధన స్థానంలో ఏ విత్తనాలు ఉన్నాయి మ్యామ్ ప్రజెంట్ అందుబాటులో? అయితే మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం, నాగర్ కర్నూలు జిల్లాలో మేము అంటే సేల్ కోసం పెట్టిన విత్తనాలు చూసుకున్నట్లయితే మొదటగా వడ్లు ఉన్నాయి, RNR 15048 అనేది. అంతేకాకుండా మనకు ఆముదంలో PCH 111 అనేది, తర్వాత PCH 222 అనేది. ఇంకోటి ఏంటంటే జొన్నకు సంబంధించిన మనకు పచ్చజొన్న అనేది బాగా ఈ రోజుల్లో అంటే మా దక్షిణ తెలంగాణ మండలంలో బాగా ప్రాచుర్యంలో ఉంది. కాబట్టి జొన్న అంటే పచ్చజొన్న రకాన్ని PYPS2 పాలెం పచ్చజొన్న 1 అంటాము, ఆ రకాన్ని కూడా మేము రైతులకు అందుబాటులో ఉంచాము. వీటితో పాటు మనకు తెల్లగింజ జొన్న రకాల్లో మనకు తెలంగాణ జొన్న 1, అంటే ఇది మనకు నేషనల్ రిలీజ్డ్ వెరైటీ CSV 41 అనేది, అది కూడా మనకు రైతులకు సేల్ కోసం పెట్టాము. అంతేకాకుండా రాగి చూసుకున్నట్లయితే రాగిలో మనకు 2023 సంవత్సరంలో PRS 38 అనే రకము మనకు కొత్తగా విడుదలయ్యి నోటిఫై అయింది. కాబట్టి ఆ రకం విత్తనాన్ని, అలాగే మనకు సజ్జ అంటాం బాజ్రా, దాంట్లో మనకు బయోఫార్టిఫైడ్ సజ్జ, అంటే ఐరన్ మరియు జింక్ అనేది అధిక పాలలో కలిగి ఉన్న బయోఫార్టిఫైడ్ సజ్జ రకాన్ని PBH 1625, ఇది కూడా 2023 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇది కూడా మనకు సేల్ కోసం ఉంది. అంతేకాకుండా అంటే తేలికైన నేలల్లో పండించి మనకు అంటే మధ్యకాలిక రకం అంటాము కందిలో ఉజ్వల అనే రకం, అంటే PRG 176 అనేది కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా మనకు పెసర్లు, తర్వాత మినుములు, ఇవన్నీ కూడా మాకు అంటే మా పరిశోధన స్థానంలో ఈ సంవత్సరం మనం సేల్ కోసం మేము అందుబాటులో ఉంచాము. ఎస్ మ్యామ్, చాలా ఓపిక్గా చాలా క్లియర్గా చెప్తున్నారు మ్యామ్ అప్పటి నుంచి. ఒకసారి ఫైనల్ కంక్లూడ్ చేద్దాం మనము. అండ్ మన రైతు మిత్రులకి ఫైనల్గా ఏం చెప్తారు విత్తనం ఎంపికకు సంబంధించి, ఎలాంటి మెలకువలు పాటించాలంటే? మనము అంటే చివరిగా చూసుకున్నట్లయితే అంటే ఈ విత్తనం అనేది జీవ సంబంధిత పెట్టుబడి. మనం ఒక పంట పండించాలి అంటే ఎన్ని రకాల వనరులు మనము ఎంత సమకూర్చి పెట్టినా కూడా నాణ్యమైన విత్తనాన్ని మనము వాడకపోతే మనము ఆ పంట పెరుగుదలకు పెట్టిన పెట్టుబడి అంతా వృధా అవుతుంది. కాబట్టి మనము నాణ్యమైన విత్తనాన్ని పెట్టి మనం ఇచ్చే వివిధ రకాల పెట్టుబడులు, అంటే ఇది నీటి తడులు కానీ, తర్వాత వాటి అంటే పెస్టులకు వచ్చే మందులు కానీ, తర్వాత వ్యాధులకు వచ్చే మందులు కొట్టడం కానీ, వీటన్నిటినీ కూడా తక్కువ చేసి నాణ్యమైన విత్తనాన్ని మనము ఎంచుకొని మనము పొలంలో వేసుకున్నట్లయితే అదే అధిక దిగుబడులను ఇస్తుంది. అంతేకాకుండా నాణ్యమైన విత్తనాన్ని కాకుండా మనం ఏ రకమైన పెట్టుబడులను పెట్టి నాసి రకం విత్తనాన్ని కొనుక్కుంటే దిగుబడులు తక్కువ వస్తాయి, మార్కెట్లో మనకు రేటు కూడా ఉండదు ఆ విత్తనానికి. సో తప్పనిసరిగా మనము నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేద్దాం, అది కూడా అధికృత సంస్థల నుండి, వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి. అంతేకాకుండా మనకు ఏవైతే డీలర్ల దగ్గర కొనుక్కుంటున్నామో వాళ్ళు కంపల్సరీగా లైసెన్స్డ్ డీలర్ నుంచి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి చాలా ఓపిక్గా మా రైతు మిత్రులకు అర్థమయ్యేలాగా
విత్తన ఎంపికకు సంబంధించి ఏం చేయాలో ఏం చేయదో చాలా క్లియర్గా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రైతు మిత్రులారా విన్నారు కదా మహేశ్వరమ్మ మ్యామ్ చెప్పింది. ఓవరాల్గా విత్తును పట్టే పంట అంటారు కాబట్టి సో ఏ రకంగా ఎంచుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు, చేస్తున్నటువంటి తప్పిదాలు ఏంటి, ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా మ్యామ్ చాలా క్లియర్గా చెప్పారు. సో అవన్నీ పాటిస్తారని మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.